ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి. దీనిలో 1 టీ స్పూన్ నెయ్యిని వేసి ఈ నెయ్యిలో మనము బాదాము, జీడిపప్పు, కిస్మిస్ మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ మనము వేసుకొని దోరగా వేయించాలి. లో ఫ్లేమ్లో ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించిన తర్వాత దీనిని ఒక పక్కకి పాత్రలో తీసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లో నేను 1 కప్ సేమియా అనేది తీసుకున్నాను. దీనిని కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించాలి. దీనిని కూడా ఒక పక్కకు పాత్రలో తీసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దీనిలో 3 కప్పుల పాలు, 2 కప్పుల నీరు తీసుకొని కాసేపు వేడి చేయాలి. ఒక 2 మినిట్స్ వేడి చేసిన తర్వాత దీనిలో సేమియా అనేది మనము దోరగా వేయించుకొని పెట్టుకున్న సేమియా అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనిని ఒక 4 to 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేడి చేయాలి. మీకు ఉడికిందో లేదో తెలియదు కదా. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే 4 to 5 మినిట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సేమియా అనేది ఉడికిపోతుంది. సేమియా అనేది ఉడికిన తర్వాతనే మనము షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి, లేదంటే సేమియా ఉడకదు. షుగర్ వేసాను, 1 కప్పు షుగర్ వేసాను. మనము ఈ కొలతలు ఎట్లా అంటే ఫస్ట్ సేమియా ఏ కప్పు తీసుకున్నామో మిగతావన్నీ కూడా అదే కప్పుతో మనము తీసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనము షుగర్ కూడా కరిగిన తర్వాత దీనిని డ్రై ఫ్రూట్స్ అనేవి మనము యాడ్ చేసుకోవాలి. మనం దోరగా వేయించుకొని పక్కకు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని దీంట్లోనే కొంచెం యాలకుల పొడి కూడా ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోవాలి. ఈ లాస్ట్కి మనము ఒక 1 కప్పు పాలు అనేది మనము యాడ్ చేసుకుంటే ఇది ఎందుకంటే పాయసం అనేది గట్టిపడకుండా ఉంటుంది. పాయసం రెడీ. ఇంకా సర్వ్ చేసుకో.